హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. నేరేడు కాపు అయిపోయిన తర్వాత పైనున్న వాటి కొమ్మల్ని ఎప్పుడు కట్ చేసుకోవాలి, ఏ టైంలో కట్ చేసుకుంటే మళ్ళీ మనకు తొందరగా కాపు వస్తుంది, అది ఎంతవరకు కట్ చేసుకోవాలి, నాకు తెలిసినంతలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. కట్ చేయడానికి కావలసినవి ఒకటి రంపం లాంటి కత్తి, ఇంకొకటి కట్టర్ లాగా ఉందండి. ఆ రెండిట్లతోనే వాళ్ళు కట్ చేస్తున్నారు. ఎలా కట్ చేస్తారనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చెట్లు కట్ చేయడానికి ఉదయం 7 గంటల ఆ టయానికే వచ్చారండి. మేము 9:30 ఆ టయానికి అన్నం తీసుకొని వచ్చాము. ఇంకా భోంచేసిన తర్వాత మళ్ళీ ఇంకో తోటలోకి వెళ్తారనమాట. ఆల్రెడీ ఇప్పటికే ఒక తోట కట్ చేశారు. చాలా ఫాస్ట్గా కట్ చేస్తారండి వీళ్ళు. మనం చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. వాళ్ళకు ఏ కొమ్మ కాస్తుందో ఏ కొమ్మ కాయదో అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చాలా తోటలకు వాళ్ళు వెళ్తుంటారు కదా, అవి చూసి వాళ్ళకు బాగా అనుభవం అనమాట. మనం చెప్పాల్సిన అవసరం ఏముండదు, వాళ్ళే చూసుకొని కట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనం అక్కడుండి ఆ కొమ్మలు అవి ఇవి పక్కకు తీసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళ వెనకాల ఉండి. లేకపోతే వాళ్ళు ఆ చెట్టు మీద అలాగే కొన్ని వదిలేస్తారనమాట. మళ్ళీ అవి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అందుకు చూసుకొని వాళ్ళ వెనకాల ఉండి అవన్నీ తీసుకుంటూ ఉండాలండి. ఒక తోట అయిపోయింది కదా, ఇంకో తోటలోకి వచ్చారనమాట. ఈ తోటలో పనస చెట్టు ఉంది, కాకపోతే వాళ్ళు కట్ చేయొద్దన్నారు. దానికి ఎరువందు పెట్టాలంటే కొంచెమన్నా కింద ప్లేస్ ఉండాలి కదండి. కొన్ని కొమ్మలు ఇడిపిస్తే బాగుంటుందని చెప్పి దానికి కింద కొంచెం కట్ చేయమని మా వారు కట్ చేపిస్తున్నాడు. మనం ఎరువందు పెట్టాలంటే దాని కిందికి వంగాల్సి ఉంటుంది కదా, అందుకు కొంచెమన్నా అట్లా కింద సైడ్ విడిపిస్తే సరిపోతుందని చేపిస్తున్నాడు. ఇది 4 సంవత్సరాల చెట్టు అండి. ఇంకా కాపైతే రాలేదు, ఇంకా ఒక 2 సంవత్సరాలు అట్టు పట్టచ్చేమో. చెట్టు అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఒక్కో చెట్టుకు ఒక్కోలా కటింగ్ ఉంటుందన్నమాట. ఇది స్వీట్ నిమ్మ అండి, చాలా టేస్ట్ ఉంటుందని అని తెచ్చిచ్చారు చెట్టును. ఇదే ఫస్ట్ టైం అండి కాయడం, నేను కూడా చూడలేదు కాయ, ఇదే ఫస్ట్ కాయ కూడా. దీనికి కింద అంతా చిక్కు చిక్కు ఉంటుంది కదా, అది మాత్రమే విడిపించాలన్నమాట. బాగా గమనించి చూస్తే ఒక్కో చెట్టుకు ఒక్కోలా కటింగ్ ఉంటుందండి. కొన్ని వాటిని కిందకే విడిపించాలన్నమాట, కొన్ని సైడ్లో మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చెట్లను పైన కట్ చేస్తారండి. ఒక్కొక్క రకం ఒకలా ఉంటుందన్నమాట. బాగా గమనించండి. ఇది స్వీట్ నిమ్మ కదా, వీటిని మాత్రం చిక్కు మాత్రమే విడిపించాలంట, అప్పుడు కొమ్మలు లావు అవుతాయి అన్నమాట. అందుకు ఆ చిక్కంతా ఆయన అలా విడిపిస్తున్నాడు. కటింగ్ చేయడం కూడా ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో కటింగ్ చేయొద్దన్నమాట. అల్లనేరేడు చెట్లకు మాత్రం కాపు అయిపోయిన వెంటనే కట్ చేస్తే అవి వెంటనే మళ్ళీ కొమ్మలు వచ్చి తొందరగా కొమ్మ ముదిరి మళ్ళీ తొందరగా కాపు వస్తుందంట అండి. అందుకు మేము కాపు అయిపోయిన వెంటనే కట్ చేపిస్తున్నాము. నేరేడు కాపు అయిపోయేసరికి జూలై నెల అయిందండి. జూలై నెలలో 15వ తేదీ కట్ చేసేకి పిలుచుకున్నాం అనమాట. ఇంకా అంతకుముందే మామిడికాయలు కూడా అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా 2 చెట్లు కట్ చేయించుకోవచ్చని ఒకటేసారి పిలుచుకున్నాం అనమాట. ఈ దానిమ్మ చెట్టుకైతే నేను అస్సలు మందే కొట్టించలేదండి. అయినా కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. సైజ్ అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ దానికి కొంచెం ఈసారి ఎక్కువ శ్రద్ధ పెడదామని చెప్పి దానికి కొంచెం కటింగ్ ఎక్కువ చేపిస్తున్నాను. కాయలు ఉన్నాయని ఆయన కట్ చేయని అన్నాడు. అయినా పర్లేదులే, అంత చిక్కంతా విడిపిస్తే బాగుంటుందని నేను చేపిస్తున్నాను. అల్లనేరేడు చెట్లు కటింగ్ చూడండి ఎలా చేస్తున్నారో. ఇలా మానెక్కి పైకి ఎక్కుతారనమాట. కొంచెం పై వైపు ఉన్న కొమ్మలు మాత్రం అన్నీ కట్ చేస్తారండి, అస్సలు ఉంచరు. పైకి చూస్తున్న కొమ్మలు మాత్రం ఒక కొమ్మ కూడా ఉంచరు. చుట్టూరా ఉన్న కొమ్మలు అయితే ఒక్క కొమ్మ కూడా కట్ చేయరండి. అల్లనేరేడు కాపంతా కూడా ఇట్లా కింద వైపు ఉన్న వాటికే ఎక్కువ కాస్తాయి, పైన అస్సలు కాయవండి. అందుకు పైన ఉన్న కొమ్మలను కట్ చేస్తారు. చెట్టు పైకి వెళ్ళకూడదు అనమాట. 7 అడుగుల లోపలే ఇటే వంచేస్తారు చెట్టును. ఇట్లా చుట్టూ ఉండేటివే బాగా కాస్తాయండి కొమ్మలు. అందుకు చుట్టూ ఉండేటట్లు చూసుకోవాలి. పైకి పోయిన కొమ్మలు మాత్రం వాళ్ళే కట్ చేస్తారు, మనం చెప్పాల్సిన అవసరం ఏముండదు. వాళ్ళే చూసుకొని కట్ చేస్తారండి. ఏ కొమ్మ కాస్తుందో ఏ కొమ్మ కాయదో అవన్నీ చూసుకొని వాళ్ళే కట్ చేస్తారు. అల్లనేరేడు కటింగ్ ఇలా ఉంటే పూర్తిగా విరుద్ధంగా మామిడి చెట్ల కటింగ్ ఉంటుందన్నమాట. వాటిని కింద సైడ్ మాత్రం ఎక్కువ విడిపిస్తారు, పైన చాలా తక్కువ అండి. అది కూడా చూపిస్తాను. ఇది అయిపోయిన వెంటనే దాంట్లోకి వెళ్తారనమాట, అది కూడా చూపిస్తాను. ఈ కొమ్మలన్నిట్లను కూడా మనము ఒక 10-20 రోజులు అలాగే ఉంచితే ఆకులన్నీ రాలుతాయండి. అది సేద్యం చేసేటప్పుడు మన భూమికి సతవలాగా కూడా ఉపయోగపడుతుంది. లేదా చిన్న చిన్న కొమ్మలు మనం వేరే మనుషులను పిలుచుకొనైనా కొట్టించుకోవచ్చు.
ఇంకా మేమైతే అలాగే వదిలేసాము. ఒక 20 రోజులు వదిలితే ఆ ఆకులన్నీ రాలుతాయి. తర్వాత సేద్యం చేసేటప్పుడు భూమిలో కుళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మా తోట తీసుకున్న తర్వాత వాళ్ళు మందులు వేసుకుంటారు కదా, అలా డ్రిప్ మందు ఎక్కువ ఇడిచాడనమాట. వాటికి తగినన్ని నీళ్ళు ఇడ్చలేదు. ఈ చెట్లు చాలా వరకు దెబ్బతిన్నాయి. అవి కాయలు కూడా కాసి కూడా ఎండిపోయాయండి. అసలు కాయలు రాలేదన్నమాట దానికి. చూడండి చెట్లు ఎలా అయిపోయాయో. అందుకే మనం గుత్తకిచ్చినా కూడా మనం తిరుగుతూ ఉండాలండి తోటలో. మేము కొంచెం తక్కువే వచ్చాము ఫస్ట్లో. తర్వాత ఆయన వచ్చి చూసిన తర్వాత మా ఆయన వాళ్ళిద్దరిని పిలిపించి, మందులు ఇచ్చిన ఆయనను తోట తీసుకున్న ఆయనను పిలిపించిన తర్వాత ఎందుకు ఇలా అయ్యాయని ఎంక్వైరీ చేస్తే మందు ఎక్కువ పెట్టడం వల్ల, నీళ్ళు తక్కువ ఇవ్వడం వల్ల ఇలా జరిగాయని చెప్పి మళ్ళీ నీళ్ళు ఎక్కువ ఇచ్చారండి. అప్పుడు చెట్లు చనిపోకుండా కాపాడుకోగలిగాము. అదొకటి చూసుకోవాలన్నమాట. పిండి ఎంత పెడతారో దానికి తగినన్ని నీళ్లు పెట్టకపోతే చెట్టు డెఫినెట్గా చనిపోతుందన్నమాట. కొంచెం లేట్గా చూసుకొని తింటేనే ఈ చెట్లన్నీ చనిపోయేటం అవి. అందుకు తోటలో తిరుగుతూనే ఉండాల్సి ఉంటుందండి. కాపు ఉన్నప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ అలా. ఇలా పైనున్న వాటిని చిన్న చెట్లైనా సరే పైనున్న కొమ్మలను మాత్రమే కట్ చేస్తున్నారు. చుట్టూ ఉన్న వాటిని మాత్రం అసలు టచ్ చేయట్లేదు. ఇంకొక విషయం అండి, చెట్టుకు తీగ ఎక్కడున్నా కూడా వాటిని కంపల్సరిగా తీసేసుకుంటే వెళ్తుండాలి. లేకపోతే ఆ చెట్టు కొమ్మలకు తీగ బాగా చుట్టుకొని చెట్టుని చంపేస్తుందండి. కొమ్మ నవిసిపోతుందన్నమాట. గాలి వచ్చినప్పుడు ఇరిగిపోతుంది కొమ్మ. చెట్టుకు గట్టిగా చుట్టుకుంటుందండి అది బాగా. ఆ తీగ కొమ్మకంతా చుట్టుకొని అలా చెట్టుపైకి వెళ్ళి బాగా పైన అంతా అల్లుకుంటుందండి. సరిగ్గా చూసుకోలేదనుకో కొమ్మలు డెఫినెట్గా ఇరుగుతాయి అన్నమాట. మనం ఇలా లాగినప్పుడు కూడా ఇరుగుతాయి. చూసుకొని తీసుకుంటూ ఉండాలి. కింద భూమిలో నుంచి వచ్చిన తీగను పీకేసినా కూడా అది చెట్టు పైన ఉన్నది అలాగే ఉంచామనుకోండి, అది చెట్టుకున్న సారం తీసుకొని కూడా బ్రతకగలదన్నమాట. అందుకు పైన ఉన్నది కూడా మొత్తం అంతా తీసేసుకోవాలండి. అలా తీసేసుకుంటేనే చెట్టు బాగుంటుంది. లేకపోతే చెట్టునే చంపేస్తాయి అన్నమాట ఈ తీగలు. అల్లనేరేడు చెట్ల కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మామిడి చెట్ల కటింగ్ స్టార్ట్ చేశారు. మామిడి చెట్లకు ఇలా కిందున్న వాటిని మాత్రమే తీసేస్తారండి ఎక్కువ. అందులో మావి చిన్న చెట్లు కదా, 5 సంవత్సరాల చెట్లు అండి. అందుకు కింద వైపు ఉన్న వాటిని మాత్రమే తీసేస్తున్నారు. మధ్యలో కొంచెం గాలి దూరానికి ఎక్కువ గుంపు ఉన్న చెట్టును మధ్యలో ఒక కొమ్మ తీసేస్తున్నారండి. ఇలా చెట్టుకు గాలి వెలుతురు వస్తేనే మళ్ళీ కాపొస్తుంది. ఉన్న కొమ్మలు బాగా లావుగా తయారవుతాయి. ఆ తర్వాత కాపు కాసినా కూడా చెట్టు వంగకుండా ఉంటుంది. కాయ సైజు కూడా బాగా వస్తుందండి. ఎక్కువ కొమ్మలు ఉన్నాయనుకోండి, కాయలు కాసినా కూడా లావు కావన్నమాట. అందుకు ఇలా చిన్న చిన్నగా ఉన్న కొమ్మలన్నీ తీసేస్తున్నారు. అవి తీసేసిన తర్వాత
ఈ ఉన్న కొమ్మలు బాగా లావుగా తయారవుతాయి. చెట్టుకు ఒక రూపం కూడా వస్తుందండి. వంగిపోకుండా కూడా ఉంటుందన్నమాట. బాగా స్ట్రైట్గా నిలబడగలుగుతుంది. గాలి ఎందొచ్చినా కూడా చెట్టు వంగిపోకుండా ఉంటుందండి. తోటల్లో ఒక చిన్న ఇల్లు ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానండి. మాకు నీళ్ళు దప్పిగైతా ఉంటే మేము పక్క తోటలోకి వెళ్ళాము. వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారండి. పగులు ఎక్కువ ఉంటారు, రాత్రిళ్ళు మాత్రం ఊర్లోకి వెళ్ళిపోతారనమాట. నైట్ అయితే ఇక్కడ ఉండరు. కానీ చిన్న ఇల్లు అయినా ఎంత బాగుందో చూడండి. ఒక కుండలో నీళ్ళు పోసి పెట్టుకుంటారు వాళ్ళు. ఎప్పటికీ ఉంటాయండి నీళ్ళు. వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న అరుగు, చిన్న మంచము, ఎంత బాగుందో అసలు. అంత పెద్ద పెద్ద మామిడి చెట్లు అవి. మామిడికాయలు కాసే సీజన్లో అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటారండి. మిగతా టైంలో ఎక్కువ ఉండరనమాట. వాళ్ళు సొంతమే చేసుకుంటారు తోట. అందుకు ఎక్కువ టైం ఇక్కడే ఉంటారు. ఎంత పని చేసి అలసిపోయినా కూడా ఇలా చెట్లు నీడన కూర్చుంటే ఆ అలసట అంతా మాయమైపోతుందండి. అంత పెద్ద చెట్లు అనమాట. అంత పచ్చగా ఉన్నాయి. చూసేకి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. అందుకే కాసేపు మేము అక్కడ కూర్చున్నాము. మా వాళ్ళు పని చేస్తున్నారు తోటలో. ఇటు సైడ్కి వచ్చారు. ఇక్కడ పెద్ద మల్లెపూల చెట్టు కూడా ఉందండి వాళ్ళదే. చూడండి ఎంత పెద్ద చెట్లో ఇంత పెద్ద మానలు అనమాట. ఇంకా మా తోటలో కూడా కటింగ్ చేయడం అయిపోవచ్చిందండి. ఇది అయిపోయిన వెంటనే వర్షం పడితే సేద్యాలు చేయించుకోవాలి. ఆ తర్వాత ఎరువు పెట్టాలన్నమాట. ఆ ఎరువు కూడా అన్నీ తోలించుకున్నామండి. జూన్లో కటింగ్ అయిపోతే ఆగస్టులో ఎరువులు పెట్టించుకోవచ్చండి. కటింగ్ అయిపోయిన వెంటనే మనం ఇవన్నీ కొమ్మలన్నీ ఎత్తేపించుకోవాలి. తర్వాత సేద్యాలు చేయించుకోవాలి. ఆ తర్వాత పాదులందు కూడా చేయించుకోవాలండి. చెట్టు చుట్టూరా పాదులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎరువు పెట్టుకోవాలన్నమాట. ఎరువు పెట్టే లోపల ఇవన్నీ మొత్తం కంప్లీట్ చేయించుకోవాలండి. ఆగస్టు లాస్ట్ కల్లా ఎరువు పెట్టాల్సి ఉంటుంది. వర్షాలు పడేలోగా ఎరువులు పెట్టుకున్నాం అనుకోండి, బాగా చెట్టుకు పడుతుంది. కొమ్మలు బాగా ఊరుతాయి అన్నమాట. ఆ టైం లోపలంతా పెట్టేసుకోవాలి. మేము ఎరువు తోలిచ్చి పెట్టుకున్నాము. దాన్ని మదిరిలాగా ఎలా కట్టాలనేది కూడా చూపిస్తానండి. పచ్చి ఎరువు అలాగే పెట్టామనుకోండి, ఆ వేడేటుకు అది లోపలంతా నల్లగా అయిపోయి దాని సారం అంతా కూడా శాకంలో పోతుందన్నమాట. అందుకే మేము ఆ ఎరువును మళ్ళీ తిరగతోడిచ్చి ఒక పెద్ద మదర్లాగా ఒక కుప్పలాగా కట్టించామన్నమాట. ఒక నెల రోజులు అలా కుళ్ళిందనుకోండి, ఆ 3 మిక్స్ అయ్యి మట్టి, ఎరువు, ఇసుక 3 మిక్స్ అయ్యి మనకు ఎరువు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మేము అలా మద్రలాగా కట్టించుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఎరువు చూపిస్తాను చూడండి. ఎంత పచ్చిగా ఉందో. ఆ ఎరువు అలాగే ఉంటే ఇంకా నల్లగా అయిపోతుందన్నమాట శాకమేటుకు. ఈ ట్రాక్టర్ ఎరువు వచ్చి 8500 అండి. ఇలా 15 ట్రాక్టర్లు తోలించుకున్నాము. తర్వాత 2 టిప్పర్లు మట్టి, నల్లమట్టి తోలించుకున్నాము. తర్వాత ఒక 4 ట్రాక్టర్ల ఇసుక అండి. అన్నీ కలిపి మదర్లాగా కట్టించుకున్నాము. ఎరువు అయితే మంచిదే అండి. చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే చాలా పచ్చిగా ఉందండి. వాళ్ళు వేస్తుంటే పొగలు వస్తూ ఉందన్నమాట. మళ్ళీ మేము తిరగదోడిచ్చినప్పుడు చూడండి, దాంట్లోంచి వేడేటుకు పొగలు కక్కుతూ ఉంది. అందుకే పచ్చి ఎరువును అలాగే ఉంచుకోవద్దండి. మదిర కట్టించుకుంటే చాలా బాగా కుళ్ళుతుంది, మనకు పెట్టేకి వీలు ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మేము ఇలా కట్టించుకున్నాము. చెట్లకు పిండి పెట్టేటప్పుడు అయితే కొంచెం చూసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువ తక్కువ అని. ఎక్కువ పెడితే చెట్లు చస్తాయి వాటం పడితే. అదే ఇలా ఎరువు మట్టి పెట్టామనుకోండి, 4-5 గోళాలు ఎక్కువ వేసినా కూడా ఏం కాదనమాట. కలుపులు కూడా రావు. ఎక్కువ కొత్త మట్టి కానీ ఇసుక కానీ వేసామనుకోండి, కలుపులు కూడా కొంచెం తగ్గుతాయి మనకు. తర్వాత జేసీబీ పిలుచుకొని ఇలా 2 తొట్లు ఎరువు అయితే 1 తొట్టి మట్టి, 1 తొట్టి ఇసుక అండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒక మదిరలాగా అంతా తయారు చేశారు. అలా చేసిన వాటిని ఒక నెల, నెలన్నర తర్వాత అయినా మనం చెట్లకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఎంత పెట్టినా చెట్టుకి ఏం కాదండి. మట్టి, ఇసుక ఉంటుంది కాబట్టి. అంతలేకి పేడలోని వేడి శాతం కూడా తగ్గుతుంది. ఎంత పెట్టినా చెట్టుకి ఏం కాదనమాట. అందుకు మేము ఈసారి ఎక్కువే తోలించుకున్నామండి ఎరువు కూడా. ఇంతకుముందు అయితే ఇంత పెట్టలేదు, కొంచెం తక్కువే పెట్టాము. ఇప్పుడు అన్ని చెట్లకు కావాలని చెప్పి కొంచెం ఎక్కువే తెప్పించుకున్నాం అనమాట. చెట్లు కూడా పెద్ద వేయ కొద్దీ కొంచెం ఎక్కువ ఎరువు పెట్టాల్సి ఉంటుందండి. మనం పెడితేనే కదా రేపొద్దున అవి కాస్తాయి. అందుకోసమని మనం కొంచెం ఎక్కువే పెట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు కకృతి పడ్డామనుకోండి, రేపు అవి కూడా కకృతి పడి మనకు కూడా కాయలు ఇవ్వనమాట. అందుకు కొంచెం చూసుకొని ఎక్కువే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోసారి పిండి కూడా పెట్టాలండి. అది కొంచెం చూసుకొని పిండి పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం ఉంటూ చూసుకొని పెట్టుకోవాలండి.
లేదా కొంచెం ఎక్కువ పెడితే ఇబ్బంది అని చెప్పాను కదా, అందుకు మనం చూసుకొని దగ్గరుండి జాగ్రత్తగా పెట్టించుకోవాలి. ఇలా అంతా కలిసేసరికి మదిరి ఇంత పెద్దగా అయిందండి. దీని ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఆగస్టు నెల లాస్ట్ కల్లా ఇంకా పెట్టించుకోవాల్సి ఉంటుంది. వర్షాలు పడితే పాదులు చేపించుకొని ఇంకా వెంటనే పెట్టుకోవాలండి. మదిర కట్టిన తర్వాత మనకు ఎరువు పక్కకు పోకుండా ఉండడం కోసం చుట్టూరా మట్టితో కవర్ చేయించుకోవాలండి. వర్షం పడ్డా కూడా ఎరువు పక్కకు వెళ్ళదన్నమాట ఇలా చేస్తే. ఇంకా వర్షం పడ్డా కూడా బాగా కుళ్ళుతుందండి. ఎరువు బాగా కుళ్ళి మనకు బాగా చెట్లకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ పనులన్నీ కూడా జూలై నెలలోనే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చెట్లు కటింగ్లు కానీ ఎరువు తోలించుకోవడం, తలను మదిర కట్టించుకోవడం అన్నీ జూలై నెలలోనే అయిపోతే ఆగస్టు నెలలో మనం పాదులు చేపించుకొని ఎరువు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. వర్షం వచ్చేసరికల్లా అంతా కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట ఈ పనులన్నీ. వర్షం వచ్చి మళ్ళీ పొలాలలోకి ఇవి ట్రాక్టర్లు రాలేవు కదా, అందుకు ముందుగానే ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకొని ఉండాల్సి ఉంటుందండి. అందుకే మేము కాపు అయిపోయిన వెంటనే ఈ పనులన్నీ స్టార్ట్ చేసామండి. జూలై నెల లాస్ట్ కల్లా మొత్తం పనులన్నీ కూడా